దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కృపాభరితులకు దేవదేవుని తలంచుకుంటూ అందరూ ఒకసారి లేచి నిలబడండి. కాస్త ఓపిక తిరిగి రావాలంటే కొంచెం అందరూ ఒకసారి నిలబడాలి. పిల్లలు పడుకుంటే పడుకునేవ్వండి, మిగిలిన లేచి నిలబడండి. ఇప్పుడు కూర్చున్నారు కదా, నడవలు నొప్పి వచ్చేసి ఉంటాయి. అందరూ బైబిల్ కలిసి పరిశుద్ధ వాక్యాన్ని ఒక భాగాన్ని చదువుకుందాం. 23వ దావీదు కీర్తన ఆరంభం నుండి అంచె వరకు చదువుకుందాం. నేను చదివిస్తాను, అందరూ చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శాంతిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారం లోయలో నేను సంచరించిన ఏ అపాయమును భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా సన్నిధిలో నివాసము చేసేదను. ఆమేన్. పరిశుద్ధుడా స్తోత్రములు. తండ్రి, కాపరి కీర్తన చదువుకున్నాం. కాపరి బోధ వినుటకు సిద్ధపడుతున్నాం. కాపరి అభిషేకము కూడా మేము పొందుకున్నట్లు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా మా ఉదక స్నానము చేయించి పరమ వాక్కును మా హృదయములో ప్రభావితం చేయమని సంవాక్య బోధకుడు వేస్తున్నామన్న వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోనండి. మీ పక్కలందరికీ కూడా ఒకసారి మరణ చెప్పుకోండమ్మా. బలాన్ని ఇచ్చే మరణాత, ఆరోగ్యాన్ని ఇచ్చే మరణ చెప్పుకోండి. సంతోషము. దేవుని యొక్క వాక్యమును ఈ సమయమునందు ధ్యానం చేసుకుందాము. ఈ దినము మన ధ్యానాంశము నిర్గమాకాండము 30వ అధ్యాయము 30వ వచనం. ఒకసారి చదివి వినిపిస్తే ఆశగా వింటాం. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలెను. ఆమేన్. ప్రభునందు ప్రియబిడ్డలారా, కాపరి కీర్తనలో 5వ వచనాన్ని మనం చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవుని యందు ప్రియబిడ్డలారా, నూనెతో తల అంటుట అనగా భక్తులు అన్నారు, అసలు నూనె తలకి ఎందుకు పెట్టుకోవాలి? మనం నూనె అనున్నది తలలకు మాత్రమే ఎందుకు సంబంధించిన ఒక క్రమం అని మనం భావిస్తే, భక్తులు అన్నారు నూనె అనగా సారము అన్నారు. అనగా తైలము దేనిని సూచిస్తున్నది ప్రాబల్యముగా అని మనం ఒకసారి చూసినట్లయితే, పరిశుద్ధులకు మహాభక్తుడు తన వాక్య క్రమములో మనకు సెలవిచ్చిన విధానాన్ని మనం గమనించుకున్నట్లయితే, తైలము విశ్వాసుల యొక్క ఔన్నత్యాన్ని సూచిస్తుంది. రెండవది, తైలము విశ్వాసుల యొక్క ప్రత్యేకతను సూచిస్తూ ఉంది. తైలము ఎన్నికను సూచిస్తూ ఉంది. తైలం పరిశుద్ధతను సూచిస్తుంది. తైలము సిద్ధపాటును, స్వస్థతను, ఆహ్వానాన్ని. అనగా ప్రభు ఏం చేస్తున్నారు? సమూయేలు మహాభక్తుడు దావీదును అభిషేకించి రాజుగా ఆహ్వానించుకున్నాడు. ఇశ్రాయేలుపై రాజుగా ఆహ్వానించుకున్నాడు. అహరోనును సేవలోనికి ఆహ్వానించుకున్నాడు. అపోస్తులలోనికి సృష్టి పరిచర్య కొరకు ఆహ్వానించుకున్నాడు. మిమ్మును పరలోకానికి ఆహ్వానించుకుంటున్న ఆహ్వానం, ఇన్విటేషన్. తర్వాత చూస్తే 7వది జయము. తైలం ఏమిస్తుందంట? గొలియాతుపై దావీదు జయము పొందినది అభిషేకం తర్వాతే. చివరి చూస్తే
తైలము దేని కొరకనగా సన్మానించుకోవటానికి. ప్రభు లేఖన భాగమును ఎరిగి ఉన్న వారులారా, పరిశుద్ధ గ్రంథములో ఎన్నో గొప్ప గొప్ప అభిషేకాలు మనకు కలవు గాని అందునుండి మరి 7 పరిశుద్ధమైన అభిషేక వివరాలను మీకు తెలియజేసి వాక్యాన్ని ముందు కొనసాగిస్తా. ఈ దిన మన అంశము త్రిత్వాభిషేకము. ఏమిటండి? త్రిత్వాభిషేకము. 7 అభిషేకాలను ప్రభువు వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నారు. కాబట్టి మరి మీరే మీ ముక్త కంఠంతో ఈ 4 మాటలు చదివితే చాలా సంతోషకరం. మొదటి అభిషేకం ఏంటి? తైలాభిషేకము. రెండవది రక్తాభిషేకం. మూడవది జయాభిషేకం. నాలుగవది 5 మహిమాభిషేకం. 6 చివరిది 7 అభిషేకాల గురించి క్లుప్త వివరణతో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రారంభముగా మనము చూసినట్లయితే గరుడు శ్రేష్ఠుడగు ప్రభువును తలంచుకొనొచ్చు. మొదటి క్రమాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమా 30-31 వచనాలు చదువుకుందాం. అహరోనును అతని కుమారులను నాకు యాజకులయుడునట్లు నీవు వారిని అభిషేకించి, మొదటిగా అభిషేకించి ప్రతిష్ఠించాలి. ఇది మొదటి మాట. రెండవది వచనం చూస్తే, నీవు ఇశ్రాయేలుతో ఇది నీ తరతరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై. మొదటిది నువ్వు ప్రతిష్ఠించటానికి తైలాన్ని వాడు. రెండవ వచనములో తైలమే ప్రతిష్ఠించున్నది అని ప్రభు సెలవిస్తున్నారు. నా మాట మీకు అర్థమవుతుందండి? మొదట అహరోనును నిలబెట్టాలంటే నువ్వేం చేయాలి? తైలము పోసి ప్రతిష్ఠించాలి. కానీ ఇది తరతరాలు కట్టడగా ఉండాలంటే ఈ తైలము మాత్రమే ఒకే ఒక్క ఆధారం అని చెప్తున్నారు. అర్థమైందా అండి? నువ్వు జీవ మార్గమును నువ్వు నాకు ఉపదేశించావని ప్రభువును గురించి చదువుకుంటున్నాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అని చదువుకుంటున్నాం. ఇన్ని విషయాలు చదువుకున్న మనము ఆ జీవ మార్గము, ఆ సన్నిధి 2 యేసు క్రీస్తు ప్రభువే అని మనము జ్ఞాపకము చేసుకొని పక్షాన ఈ 2 మాటలు మన హృదయములోనికి చేర్చబడనట్లే. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, మీరు బాగుగా వినండి, బాగు చేయు పని నాది. మీరు బాగుగా గ్రహించండి, బాధ తీర్చు పని నాది. మీరు బాగుగా నడిపింపబడండి, మిమ్ములను సరిచేయు స్థితి నాది అన్నారు. మనము బాగుగా చేస్తేనే ప్రభువు బాగుగా చేస్తారు. గతంలో మీకు చెప్పాను, ప్రభువా నేను నోటి బాంఛము గలవాడను, నేను ఫరో యొద్దకు వెళ్ళి, ఫరో ఇదిగో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చాడంటే ఫరో అనేస్తాడు ముఖం మీద, యెహోవా ఎవడని అనేస్తాడు. ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ దేవుడైన యెహోవా నన్ను పంపించాడనగా నేను ఎవరి గురించి మాట్లాడుతామని వాళ్ళని అనేస్తారు. వాళ్ళు నా మాట వినరు ప్రభువా అని అంటున్నాడు. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు నీ మాట వినరు? ఫరోనా, ఇశ్రాయేలీలా, నీ అన్న, నీ కుటుంబమా? నేను నీ మాట వినలేదా? ప్రభు ఏమంటారండి? ఫరో వినడు, ఇశ్రాయేలీలు వినరు, వారు వినరు, వీరు వినరు అంటున్నావు, కానీ నువ్వు ఫలిస్తే నేను వినలేదా నీ మాట? నేనుగా నీ మాటను ఆలకించినప్పుడు పరలోకము నుండి నీ స్వరమును నేను గ్రహించినప్పుడు, నేను నీ యందు ఉండి నడిపించినప్పుడు ఫరో విననంటాడా, ఇశ్రాయేలీలు విననంటారా? ఎందుకంటే చెప్పు వాళ్ళకి నేను ఉన్నవాడనని చెప్పు, అనువాడనని చెప్పు అన్నారు. ఈ తైలాభిషేకము ద్వారా భక్తులు అంటున్నారు, తైలము అనున్నది ఇక్కడ అహరోను చేసింది మాత్రమే తైలం అనుకోవద్దు దయచేసి. అహరోనుకు జరిగింది కేవలము అతనిని ప్రత్యేకపరచటానికే తైలం. ఒక పైన రాశారు కూడా, ప్రతిష్టాభిషేకం అంటే ఏంటంటే ప్రత్యేకించటం. అర్థమైందా అండి? ఇశ్రాయేలీలలో నుండి లేవి వంశమును ప్రత్యేకించుట, లేవి వంశములో నుండి అహరోనును అతని కుమారులను ప్రత్యేకించుట. ఈ రోజున కూడా సర్వలోకములో ఎన్నో మిషనులు ఉన్నప్పటికీ బైబిల్ మిషనును ప్రత్యేకించుట, బైబిల్ మిషన్ను ప్రత్యేకించిన దేవుడే వధువు సంఘమైన మనందరినీ ఆయన సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నారు. అనగా తైలం ఏం చేస్తుందనగా ప్రత్యేకతనిస్తూ ఉంది. అర్థమైందా అండి? జబ్బు పడిన ద్రాక్షరసము వారు వేరు, మంచి ద్రాక్షరసమును తాగిన వారి వరుస వేరు. నిన్నటి దినమున ఒక మాట చెప్పాను. యాకోబు మహాభక్తులు సెలవిస్తున్నాడు 28వ అధ్యాయములో, అతడు ఆ స్థలమునందు నిద్రించుచున్నప్పుడు
పరలోకములో నుండి ఒక నిచ్చెన అతని తల కొనగా వేయబడెను. అతడు తలరాయిగా చేసుకున్నటువంటి స్థలము నుండి కొందరు భక్తులు ఎక్కుచు దిగుచు ఉండిని అని మనం చదువుకున్నాం. ఎందుకు? ఈ దూతలైన వారు ఎవరు? ఆ నిచ్చెన ఏమిటి? యాకోబు ఏమి తెలియజేస్తున్నాడు అనగానే యోహాను సువార్త 1వ అధ్యాయం ఆఖరి వచనములో పరమజ్ఞాని అయిన యోహాను దీని యొక్క వివరానికి ఆన్సర్ ఇచ్చాడు. ఏమని చదవమాయ్? ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు చూతురని మనుష్య కుమారుని మీదగా ఎక్కుచూ దిగుచు. ఈ నిచ్చెన ఎవరంట? ఈ నిచ్చెన ఎవరంటండి? మనుష్య కుమారుడు మీదగా ఎక్కుటయు దిగుటయు నేను చూచిదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది నిశ్చయము అని చెప్తున్నా ప్రభునందు ప్రియమిట్లారా. అంతే, అప్పటి వరకు తలగడగా ఉన్న రాయిని స్తంభముగా నిలబెట్టి తన యొద్ద ఉన్న తైలముతో ఆ రాయిని అభిషేకించాడు. ప్రభునందు ప్రియులారా, తైలము మొట్టమొదటగా వాడబడిన స్థలము లూజు అనే పదం. అర్థమైందా అండి? ఆ పదం పేరేంటంట? లూజు. మీకు లూజ్ గా ఉంటే ఇష్టమా, టైట్ గా ఉంటే ఇష్టమా? లూజ్ గా ఉంటే ఇష్టమా, టైట్ గా ఉంటే ఇష్టమా? చెప్పండి. మీ మెల్లో బంగారం వేసుకోండి, లూజ్ గా పెడతారా, టైట్ గా పెడతారా? చెప్పండి. లూజ్ గా పెట్టారనుకోండి మోసుకుపోతారు. బుర్ర లూజ్ గా ఉంటే బాగుంటుందా, టైట్ గా ఉంటే బాగుంటుందా? వాక్యం లూజ్ గా చెప్తే బాగుంటుందా, టైట్ గా చెప్తే బాగుంటుందా? అర్థమైందా? అందుకే దైవజనులు పట్టు పాటలో కూడా రాశారు, ఇది పట్టు అనగా ఏమి కావలే నాకేమి కావలే, యేసను పోషకుడు తప్ప నాకెవరు కావాలి, యేసను వైద్యుడు తప్ప నాకు ఎవరు కావాలి. టైట్ అనగా, పట్టు అనగా ఏమై ఉన్నది అంటే దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క చాట్ అయి ఉన్నది. లూజు అను ప్రదేశములో బేతేలు అను ఈ యొక్క తైలాభిషేకమును జరిగించే ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాడు యాకోబు మహాభక్తుడు. ఎందుకనగా అక్కడ ఒక విచిత్రం జరిగింది. నిషేధింపబడిన రాయి తలకు అక్కడ వేయబడినటువంటి ఆ రాతిని ఇదిగో పరలోకపు గవిని ఇదే. అర్థమైందా? అతడు తలరాయిగా చేసుకున్నది కేవలము సర్వసాధారణమైనటువంటి రాయి కాదట, అది క్రీస్తు అను రాయి. కాబట్టి మొట్టమొదటి అభిషేకం ఎక్కడ జరిగిందనికి క్రీస్తు అను బండపై తొలి అభిషేకాన్ని యాకోబు ద్వారా జరిగించుకున్నాడు. ఎందుకు అంటే ప్రియులారా, దేవుడు సెలవిచ్చాడు. ఏమిటి? అబ్రహామా నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగా ఇసుక రేణువులుగా చేస్తాను అబ్రహాముతో చెప్పాడు. ఆ వాగ్దానము నెరవేరిన చోటు యాకోబు యొక్క కుటుంబముతోనే. తాత ఆస్తి మనవడికి వెళ్తుంది, కొడుకు కాదు. మన ఆస్తి మన మనవాళ్ళకి మనవరాండ్రకి వెళ్తుంది కానీ బిడ్డలకి వెళ్ళదు. ఎందుకు అంటే పితృపారంపర్యమైన భాగ్యము. అందుకనే అబ్రహాముతో చేసిన వాగ్దానము దేవుడు యాకోబు యొద్ద నెరవేర్చాడు. అబ్రహామును చేశాడు దేవుడు, యాకోబును ఇశ్రాయేలునిగా చేశాడు దేవుడు. అందుకే వాక్యములో ఉంటది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు. అవునా? ఇశ్రాయేలు అనగా మోషే, యాకోబును వారిని కాపాడుకొనుటకు ఏర్పరచబడిన దేవుడు ఏం చేయలేదంట? కొనుకలేదు, నిద్రపోలేదు. అందువలనే పరలోకపు గవిని తన పాదముల యొద్ద స్థిరపరిచాడు. అహరోనును ప్రత్యేకించాడు దేవుడు తైలం ద్వారా పని కొరకు. ఆ వంశములలో నుండి ఆనాడు యాకోబు వేసిన తైలపు స్థితి దేవదేవుడు అహరోను వంశములో మోషే మహాభక్తుని ద్వారా జరిగించాడు. ముందుకు వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి రెండవదిగా మనము చూసినట్లయితే ప్రియులారా, పరిశుద్ధులకు ప్రభువును తలంచుకొనుచు రెండవది చదవనమ్మా. 1 పేతురు రాసిన పత్రిక 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అమలారా, ప్రత్యక్ష గుడారమునకు వెలుపలగా ఉన్నటువంటి అహరోను
మోషే నెత్తి మీద పోసిన తైలం ద్వారా ప్రత్యేకింపబడ్డాడు. ఈ ప్రత్యేకింపబడిన వాడు గొర్రె పిల్ల రక్తమును పాత్రలో వేసుకుని అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి అక్కడ రక్తాభిషేకాన్ని చేశాడు. చూసారా లేదా? ప్రతి ఉపకరణాన్ని రక్తముతో ప్రతిష్ఠించుకున్నాడు. ఎందుకు ఈ మాట సెలవుపడిందంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడచిన ఎడలా. ఏమండి, తల మీద పోసే తైలము గొప్పదా, తలంపులలో శరీరములో ఇమిడిపోయిన రక్తము గొప్పదా అంటే మీరేం చెప్తారు? మన తలపై పోసే తైలము విలువైనదా, శరీరములో ప్రవహించే రక్తం విలువైనదా? రక్తమే విలువైంది. ఇది బహిరంగ కార్యము, ఇది అంతరంగ కార్యం. ఈ రోజు తైలాభిషేక పండుగ సంస్కారపు విందు కూడా ఉంది పలాంట్లోనికి. మరి రెండు అవటము కొంత వాళ్ళు అంటున్నారనమాట, తైలము గొప్పదా రక్తము గొప్పదా అంటే వాళ్ళందరూ అంటున్నారు, అయ్యగారు మరి తైలము దేనికి గొప్పది కాదు, రక్తము ఏ విషయంలో గొప్పది, రెండు గొప్పవేనండి అని అంటున్నారు. ఈరోజు రెండు కన్నులు ఒకటైతేనే చూపు బహిరంగ స్థితిని స్వస్థత కరము కొరకు నిరూపరచపోతే అంతరంగ స్థితిని దేవుడు బలహీనపరిచేస్తాడు. అందుకే ప్రభు అంటున్నారు, అహరోనును తైలముతో ప్రతిష్ఠించుకుని అహరోను ద్వారా క్రీస్తు అనగా నిష్కలంకమగు ప్రభు రక్తము ద్వారా సర్వమానవాళిని ప్రతిష్ఠించుకుంటున్నాడు దేవుడు. ప్రభువునందు దేవుని ప్రియ సంఘమైన వాళ్ళారా, కనుక యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. రక్తాభిషేకం ఏం చేస్తుందంట? అంతరంగంగా మనల్ని ఏం చేస్తుంది? శుద్ధి చేస్తూ ఉంది. అనగా రక్తాభిషేకం అనగా పాప శుద్ధీకరణ. ఇది రెండవ అభిషేకం. మూడవదిగా మనము చూసినట్లయితే ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ వాక్యములో మనము చూసినట్లయితే మూడవది వాక్యాభిషేకము అనగా సర్వసత్యములోనికి మనలను నడిపించున్నది. వాక్యం ఏం చేస్తుందంట? వాక్యం ఏం చేస్తుందంట? సరే వాక్యం చదవండి మీరే. యోహాను సువార్త 6:23 ఆత్మయే జీవింప జయించున్నది, శరీరము కేవలము అద్ది. ఇందాకంటున్నారు తల మీద పోసే తైలము గొప్పదా, లోపల ప్రవహించే రక్తము గొప్పదా అంటే రక్తమే గొప్పదా అంటున్నారు. మరి ఇక్కడ చూస్తుంటే ఆత్మయే జీవింపజేయుచున్నది. ఇప్పుడు వాక్యం 3వ వారంలోకి ఏమొచ్చేసాం మనం? వాక్యాభిషేకములో వాక్యం ఏమంటుందయ్యా అంటే ఆత్మే గొప్పది అంటుంది. ఆత్మ ఏమై ఉన్నదండి? గొప్పది అని చెప్తుంది. ఎందుకు గొప్పదంటే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమయున్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరు, తను అప్పగింపబో వాడెవడు, మొదట యేసునకు. ఏమండి, ఇలా ఒక చెయ్యి మన మీదకి వచ్చిందనుకో, తెలియకుండా మన రెప్పలు మూసిపోతాయి. అవునా? ఎవరైనా అన్నారు అనుకో, వెంటనే చెయ్యి అడ్డం పెట్టేసుకుంటాం. అవునా? ఎవరైనా బాల్ లేకపోతే రాయి విసిరాడు అనుకో, మొఖాన్ని తగలకుండా ఆటోమేటిక్ గా చేతులు ఏం చేస్తాం? అడ్డం పెట్టేస్తాం. దీన్నే సెన్స్ ఆర్గన్స్ అంటారు. వీటిని అంటే ఏంటంట? వద్దులే, నాకు తెలుగు నాకు రాదు, నేను చాలా పెద్దగా చెప్పారులే. ఇంగ్లీష్ లో మాకు అర్థమయ్యే విషయంలో సెన్స్ ఆర్గన్స్ అంటాం. అంటే మానవుని జ్ఞానము కంటే చాలా వేగంగా ఇవి ఏం చేస్తాయి? జరగబోయే ఆపద నుండి తప్పించడానికి వాటి వంతు ప్రయత్నం చేస్తాయి. చేతులు అనగా ఏదైనా కుప్ప వచ్చిందనుకో, నీకు తెలియకుండానే నీ కాలు పరిగెత్తేస్తాయి. పరిగెత్తు అని నువ్వు చెప్పకముందు ఏం చేస్తాయి? గుబ్బు గుబ్బు అని పరిగెత్తి గోడకి దూకేస్తాం. అప్పుడంట, అరే బాబోయ్ ఒక్కొక్క తగిలిద్రా, 7 అడుగులు కూడా అలా దూకేశాను నాకే తెలియదురా అంటాం. నిజమా కాదండి? ఇప్పుడు అనుకోకుండా మధ్యలో 2 కప్పలు వచ్చి పడేసాను అనుకో, ఏం చేస్తారు? ఇక కుర్చీలు ఇసిరేస్తారు, అవి ఇసిరేస్తారు, ఈ ఇసిరేస్తారు, మనుషులు తోసేస్తారు, చివరి కూడా తోసేస్తారు. వాక్యం అంటున్నది అదే. వాక్యాభిషేకం ఎందుకు ప్రభు సెలవిస్తున్నారంటే, ప్రభు వాక్యం చెప్తున్నారు వినండి. వాక్యము మన శరీరములో ఆత్మ కార్యాన్ని పనిచేయిస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2:27 చూస్తే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. చూడండి, అంటే
పాపివని నీకెవడు చెప్పెను? నీవు పావనుడవై ఉండగను శాప మరణము రాదు నీకు, చావుని చంపిన జీవము నేనే. ప్రభు వాక్యమును మనము బాగుగా చదవటాన్ని బట్టి ఈ వాక్యము మనలో ఏమైపోయింది? ఇమిడిపోయింది. అందుకే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యకు వచ్చి నివాసము చేయించుండెను. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, ప్రభు మనకు ఏ అభిషేకాన్ని బట్టి ఈ లోకము మనకు బోధించనక్కర్లేదు, ఈ లోకము మాట నాకు అక్కర్లేదని మనం నిర్ణయించుకుంటున్నాం బట్టి వాక్యాన్ని బట్టి. ఈరోజు బైబిల్ చేత్తో పట్టుకుని నడవటాన్ని బట్టి మనం గొప్పోడు కాదు. బైబిల్ నిన్ను మోయనిస్తుంది కాబట్టి నువ్వు గొప్పోడు. అర్థమైందా అండి? ఇప్పుడు గాడిద ఉందండి, తప్పు అనుకోకండి. బోళ్ళంత బరువు దాని మీద పెట్టగానే లాక్కెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నా గాడిదే బలమైంది, నా గాడిద ఎంత బరువు మోస్తుంది అన్నదానిని బట్టి గొప్పవాడివి కాదు. ఆ గాడిని ఎత్తుకొనుటకు అది తీసుకుని నిర్ణయాన్ని బట్టే నీవు గొప్పవాడు. అంటారా సొమ్మొకరిది సోకొకరిది అంటారు, చూసారా? అదే క్రమం. ఈరోజు వాక్యం చేత్తో పట్టుకోవడం వల్ల మనం క్రైస్తవులం కాదు. వాక్యము నిన్ను పట్టుకోలేస్తుంది కాబట్టి నువ్వు క్రైస్తవుడివి. గమనించుకోండి, దేవుడు ఆ శరీరమే వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య, చూడాలి, మన మధ్య నివాసం చేయడానికి ఇష్టపడింది కాబట్టి మనము ధన్యులం. దేవుడు మనలను 1 కాదు 2 కాదు 3 కాదు 4 కాదు, 1 కాదు 2 కాదు. ఏమండి, మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఇక్కడ ఎవరైనా ఎంట్రోల్ ఎవరైనా ఉన్నారా? ఎంట్రోల్ ఎత్తు దాకుంటావే, చెయ్యొద్దు, గడిగెత్తు. మీ నాన్న మళ్ళీ నేను 2 సార్లు ఎంట్రో చదివిస్తానంటాడు, చదువుతావా? ఎందుకు చదవు? అమ్మా, మీ పిల్లల్ని ఫస్ట్ క్లాస్ పాస్ అయిపోయిన తర్వాత మార్కులు సరిగా రాలేదు కదా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ క్లాస్ చదివిస్తారా? 10th క్లాస్ మార్కులు సరిగా రాలేదని మళ్ళా చదివిస్తారా? చదివిస్తే ఊరోళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? అవమానం. మరి మన నాన్నలు చదివారు, దీన్ని మన నాన్నలు చదివారు, మీరు చదువుతున్నారు, మీ పిల్లల చేత చదివిస్తున్నారు, మీ ఆడపిల్లల చేత చదివిస్తారు, తర్వాత అక్కడ వచ్చే వరకు చదివిస్తారు. మరి ఊళ్ళో వాళ్ళు ఏమనుకోవట్లేదే? వాక్యం 60 సార్లు పూర్తి చేసిన గారు 66 పుస్తకాలకి ముద్దుగా 66 సార్లు పూర్తి చేసేసాను అంటారు. 66 సార్లు పూర్తి చేసిన వాళ్ళందరినీ లైన్ లో నిలబడండి, ఒకసారి 4 సార్లు అప్ చెప్పించుకుంటాను అన్నాను అనుకో, ఒక్కవాడు ఎందుకు రారు? 66 సార్లు ఈ క్రమాన్ని గురించి మీకు తెలియజేసినా కూడా మీ ఆలోచన విధానం ఎట్లుంటదయ్యా అంటే, ప్రభునందు ప్రియమిట్లారా, ఇంకా ఆది కాండములో 1వ వచనాన్ని కూడా ఆలోచిస్తూ బుర్రగొక్కోవటమే. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందండి? ఇంకా ఏం చేస్తా ఉంటాం? మనం బుర్రగొక్కుంటూనే ఉంటాం. దేవుని వాక్యం అనేది నిలిచిన వాళ్ళారా, దేవుని వాక్యం అంటుంది, వాక్యము ఎన్ని మార్లు ధ్యానించినను అది నీకు నిత్యాశీర్వాద భాగ్యాన్ని క్రొత్తదనముతో అనుగ్రహిస్తుంది, కానీ పాతవి గతించిపోవును, సమస్తము నూతనమైపోవును. వాక్యము అభిషేకించటాన్ని బట్టి మన నోరు సారవంతమైన నోరుగా దేవుడు పదిలం చేసుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమిట్లారా, వాక్యాభిషేకము లేకుండా ప్రభు వాక్యము చేతనే అభిషేకింపబడ్డారు. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఏం చేయబోతున్నా? ఆనందిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యము చేత అభిషేకింపబడిన వారెల్లరైనా మీరు 1 కాదు 2 కాదు 40 రోజులు వాక్యము చేత మీరు ఏం పొందుకున్నారు? అభిషేకాన్ని పొందుకున్నారు. కాబట్టి మీరు దీనులకు సువార్త ప్రకటించుటకై ప్రభువులను ఆనంద తైలముతో అభిషేకించుకున్న వాడై ఉన్నారు. 3వది ఏమై ఉన్నది అనగా అభిషేక తైలము, వాక్యాభిషేకం. 4వది చూస్తే కీర్తనలు 92:8 యెహోవా నీ శత్రువులు, యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెదిరిపోవుదురు. చూడండి, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నుల ఆశ తీరా చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు
ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఎందుకంటే తైలము ఏమిస్తుందంటే జయాన్ని ఇస్తుంది. తైలం ఏమిస్తుందంటే జయాన్ని ఇస్తుంది. ఎందుకు జయమంటే దావీదు మహాభక్తుడు తైలము తనపై పడటాన్ని బట్టి, యెహోవా ఆత్మ అతనిపై బలముగా దిగటాన్ని బట్టి అతడు జయము పొందుకున్నాడు. ఆత్మను జయించుకున్నవాడు. ఆత్మను ఏం చేశాడండి? పొందుకున్నాడు, జయించాడు. దావీదుకి ఊరకనే ఇవ్వాల. ఈరోజు గెలుపు కొనుక్కుంటేనో బతిమలాడుకుంటేనో గెలుపు రాదు. గెలుపు కోసం ఏం చేయాలి? పోరాడాలి, ప్రయత్నించాలి. దావీదట తన అన్నలందరూ ఒక బ్రతుకు బ్రతికితే తను దేవునితో కలిసి బ్రతికాడు. అందువలన దేవుని యొక్క మహిమను జయించుకున్నాడు. రెండవది, యేసు క్రీస్తు ప్రభువారే దావీదు వంశములో జనించుటకు గల అర్హతను జయించుకున్నాడు. ఈనాడు దావీదు సింహాసనం మీద క్రీస్తు చేయు రాజ్య పరిపాలన కొరకైన నీతిని జయించుకున్నాడు. అందుకే దైవజనులు అన్నారు, యేసు క్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారికవును, కోరిన ఎల్లవారికవును, వేడిన ఎల్లవారికవును. నమ్మిన జయాన్ని ఏం చేయాలి? కోరుకోవాలి. జయము కొరకు వేడుకోవాలి, జయమును నమ్ముకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, దైవజనులు అన్నారు, నా యేసుడు నాకుండగా నన్నేమి. అందుకే అంటాడు, నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. యెహోవా పేరిట గొలియాతును హతము చేశాడు మహాభక్తుడైన దావీదు. జయాభిషేకం అనగా దేవుడు ఏ అభిషేకాన్ని ఇవ్వటాన్ని బట్టి. సౌలు చనిపోయి ఉండొచ్చు, కానీ సౌలు ఖడ్గము చూపించిన ప్రతి దేశము కూడా ఇశ్రాయేల్ దేశంలో కలిసిపోయింది. దావీదు ఖడ్గము చూపించిన ప్రతి దేశము కూడా ఇశ్రాయేల్ దేశంలో కలిసిపోయింది. యెహోవా ఆత్మ సొలొమోను మందిరంలో దిగరాగానే 40 సంవత్సరములు సుభిక్షమైనటువంటి యుద్ధాలు లేని పరిపాలన చూచారు. అభిషేకం ఏమిస్తుందంటే జయాన్ని ఇస్తుంది. అందుకే నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె జయమునకు గుర్తు. తర్వాత మనము చూసినట్లయితే 5వ స్థితి 6వ స్థితి మనము చూసినట్లయితే ఆత్మాభిషేకం అనగా నింపుదల. ఆత్మ అనగా ఏమిటండి? నింపుదల. పరిశుద్ధ వాక్యములో లూకా సువార్త 4:18 కూడా ప్రభు ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, చెరలో ఉన్న వారి విడుదలను, గురుటి వారికి చూపును ప్రకటించును, ప్రభువు యొక్క నలిగిన హృదయము గల వారికి ప్రభు యొక్క హితవత్సరము ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చుండెను. ప్రభువునందు ప్రియమిటలారా, ఆత్మాభిషేకము అనగా అమ్మా క్షమించండి, కొంచెం ప్రింట్ మారిపోయింది, పర్వాలేదు, తెలియజేస్తాను. ప్రస్తుతానికి ఇది పూర్తి చేసేద్దాం. 6వది అనగా ఇదే 5వది అనుకోండి, తర్వాత 6వదికి రాసుకోండి, పర్వా. ఆత్మాభిషేకము అనగా ప్రభువు యొక్క ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, అపోస్తలులు యేసు క్రీస్తు ప్రభువును 3.5 సంవత్సరాలు వెంబడించారు, కానీ వారిని సంబోధకులుగా చేసిన దేవుడు ఆత్మ పంపకుండగా అభిషేక అంతస్తును వారికి అందించలేదు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆత్మ అధికారాన్ని ఇస్తుంది. దేవుని ఆత్మ మనకి ఏమిస్తుందండి? ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన శిష్యులకు బోధించే అధికారము, స్వస్థపరిచే అధికారము, సాధించే అధికారము, బాప్తిస్మం ఇచ్చే అధికారం, ప్రభు భోజనం అందించే అధికారం దొరికిందా? ఎప్పుడు దొరికిందంట? 120 మంది మేడగది అనుభవంలోనికి ప్రవేశించినప్పుడు పరిశుద్ధాత్మ దీవెన వారిపై అగ్నిగా ప్రబలిపోయి వారికి సర్వాధికారాలను అనుగ్రహించింది. దైవచనుడు దేవదాసయ్య గారు అన్నారు, తర్వాతి వచనాలు చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం ప్రారంభములు మనం చూస్తే, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును ఈ మాటలు చెప్పి. అంటే ఏ అధికారాన్ని దేవుడిస్తున్నాడంటే అటు ఆకాశము పైనను ఇటు భూమి పైనను భూమి క్రిందను కూడా వీరి మాటలను ప్రచురము చేయగల అధికారాన్ని దేవుడు ఆత్మాభిషేకం ద్వారా ఇస్తున్నాడు. బాప్తిస్మము అనే అభిషేకం వీరికి జరగలేదు, కానీ ఆత్మ ద్వారా అభిషేకం జరిగిపోయింది.
యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నారు. శిష్యులకు బాప్తిసం ఉన్నాయా? చెప్పండమ్మా. శిష్యులకి యేసుక్రీస్తు ప్రభు వారి యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చారు 12 మందిని తీసుకెళ్లి? ఎక్కడా లేదు. మరి శిష్యులకు బాప్తిసాలు ఇచ్చే అధికారం యోహాను సువార్త చివరిలో ఉంటది. మీ సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున మీరు బాప్తిసాలు ఇవ్వండి, దయ్యాలను వెళ్ళగొట్టండి అని ప్రభు అంటారు. మరి తన యొద్ద లేని అధికారమును ప్రభు వారికి ఎలాగో అనుగ్రహించారనగా ఆత్మ ద్వారా. చదువుకుందాం. ఈ మాటలు చెప్పేవారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండగా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ప్రభువునందు దేవుని ప్రియ సంఘమైన వాళ్ళారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. ఈ దినము తైలం ఏమిస్తుందంటే, దావీదుకు తైలము పడగా నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు మామూలుగా రాలా, బలముగా వచ్చింది. అంత బలముగా దావీదుపై దేవుని అభిషేక బలం ఉంది కాబట్టి తను ఏది చేసినా సరే దేవుడు గెలుపులోనికి తీసుకుని వెళ్ళాడు. ఇది 5వ స్థితి. 6వదిగా మనము చూసినట్లయితే ప్రభువునందు ప్రియబిడ్డలారా, దైవ మహిమను అనగా మహిమాభిషేకము. కొంచెం పొరపాటైంది, ఏం కాదులే. పైది మహిమాభిషేకము అనగా దైవ ప్రత్యక్షత. వాకి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 3:18. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమకు ఆ పోలికగాని మార్చబడుచున్నా. మహిమాభిషేకం అనగా మొన్న మీకు వాక్యం చెప్పాను, గత వారం వాక్యం. సియోనును అనగా సినాయి పర్వతము ఎక్కిన మోషే, సియోను పర్వతముపై నిలిచి ఉన్న మోషే. అర్థమైందన్నమాట. మోషే మహాభక్తుడు సినాయి పర్వతం ఎక్కి ఎవరిని ఎక్కడ చూస్తున్నాడంట? పరలోకమందున్న సియోనును చూస్తున్నాడు. ప్రభు అంటున్నారు కదా అక్కడే, మనమందరము మత్తుకు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేస్తున్నాం. దైవచనుడు దేవదాసయ్య గారు అన్నారు, మోషేకు కూడా అభిషేకం లేదు, కానీ ఆరోను అభిషేకం తగ్గొచ్చాడు. మోషేకు అభిషేకం ఉందా? మీరు యోహాను ఎంతో మందికి బాప్తీసాలు ఇచ్చాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభు కూడా బాప్తీసం ఇచ్చాడు చదువుతున్నారు, కానీ యోహానుకి ఎవరిచ్చారు బాప్తీసం? ఎవరికే తెలియదు ఈ రోజు వరకు. మరి మోషేను అభిషేకించడానికి, అహరోను అభిషేకించడానికి అభిషేక అర్హత లేని వాడై, అభిషేక అంతస్తును తెలియని వాడై ఉన్న మోషే అహరోనుకు సుగంధ పరిమళ తైలములను ప్రతిష్ఠింపజేసి అభిషేకం చేశాడు. మరి ఇది ఎక్కడ వింత విడ్డూరు? అటు మోషేకు అధికారం లేదు, ఇటు యోహానుకు అధికారం లేదు, అటు శిష్యులకు అధికారం లేదు. ఈ మురువురికి దేవుడు ఇంతటి గొప్ప స్థితిని ఇవ్వడానికి గల కారణం ఏమిటి తెలుసునా అండి? ఒక్క మాటే. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు జనించగా హేరోదు మహారాజట ఆ దేశంలో ఉన్న పిల్లలందరినీ కూడా చంపించేశాడు. యేసు ప్రభు తప్ప మరో పసికందు మిగిలాడా? యేసుక్రీస్తు ప్రభు తప్ప మరో పసిబిడ్డ మిగిలాడా? మిగల్లా. మరి యోహాను కూడా అప్పటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు కంటే ముందున్నవాడే. అవునా? ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి యోహాను అనగా మరియమ్మ గారు రాగానే గర్భములో ఉన్న శిశువు గంతులు వేయటం మనం చూస్తున్నాం. గర్భములో శిశువు గంతులు వేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పుట్టే టైంకి ఆయన పుట్టేసరిగా ప్రభువు తప్ప ఎవ్వరూ కూడా ఏం చేయాల? రక్షింపబడలా. మరి యోహాను ఎలా బ్రతికాడు? అక్కడ చివరిగా కనబడిన యోహాను చర్మపు చొక్కాను ధరించుకుని, అడవి దుస్తులను ధరించుకుని, కొండ తేనె తాగేవాడై వేటిని తినేవాడంట? మిడతలను తినేవాడిగా మరలా అరణ్యములో నుండి అతడు దర్శనమిస్తాడు. అప్పటి వరకు యోహాను అనేవాడు ఏమయ్యాడు ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిస్మం ఇచ్చిన తరువాతే యోహాను మహాభక్తుడికి శిరచ్ఛేదనం జరిగింది. ఆ కాలంలో ఏ బిడ్డలు మిగలలేదంటే యోహాను కూడా మిగలలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం ఇచ్చాక శిరస్సును ఖండించేశారు. యోహానును దేవుడు తల్లి గర్భమునందే, గుర్తుపెట్టుకోండి,
బాప్తిస్మం ఇచ్చు యోహాను తండ్రి జకరియా లేవి వంశస్థుడు. అహరోను కుటుంబములో ఉన్నది ఆమె తల్లి అయిన ఎలిజబెత్ అమ్మగారు. అర్థమవుతుందా? వాళ్ళ తండ్రి గారు దేవాలయములోనికి వెళ్ళి తైలమును పోసి దేవునికి ధూపము వేసే యాచకుడు. మనకి ఇవే మర్మాలేమి తెలవు. అది ప్రభువు యోహాను ప్రభువుని ఎట్లా ప్రతిష్ఠించుకుంటారంటే ఇలాగన్నమాట. తన తండ్రి అయిన జకరియా దేవుని సన్నిధిలో ధూపము వేస్తున్నప్పుడు యెహోవా ఆత్మ ఆయన యొద్దకు వచ్చి, జకరియా, ఇదిగో నీకు దేవుని అభిషేకించు కుమారుడు జన్మిస్తాడని వాగ్దానం చేసింది. ఆ అభిషేక అర్హతని యోహాను యేసుక్రీస్తు ప్రభు పైన ప్రకటన చేశాడు. ఇక మోషే విషయానికి వస్తే, సీనాయి పర్వతము మీదకు వెళ్ళిన మోషే సియోను వైపు చూడగా, సియోనులో ఎవరున్నారంట? యేసుక్రీస్తు ప్రభు. వాక్యములు అక్కడ కొత్తగా ఉంది. లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. మోషే సియోను వైపు చూస్తున్నప్పుడు చూసి 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 ఆ ముఖం ఏమైపోయిందంట? క్రీస్తు ముఖమును పొందుకున్న పోలికలోనికి వచ్చింది. దీనిని మహిమాభిషేకం అంటున్నారు. అక్కడ చూసినట్లయితే నిర్గమాకాండం 34 మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనంలో 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఒక చర్మము, దైవజనులు అన్నారు, మహిమ తోడ కప్పివేయు అన్నారు. నీ చర్మము దేని చేత కప్పబడుద్ది? అర్థమైందా? పరలోకానికి వెళ్ళేటప్పుడు దేవుడు దుప్పట కప్పటమో వస్త్రాన్ని కప్పటమో కాదు, నీ చర్మాన్ని దేంతో కప్పుతాడంట? హెర్మోను పర్వతము మీద ఉన్న మంచు కప్పబడినట్లుగా దేవుని కాంతి మనలను కప్పుకుంటుంది. ఇదే మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకును. మహిమాభిషేకముతో మోషే కిందకు దిగి వచ్చాడు కాబట్టి అభిషేక అర్హత చేత తైలాభిషేకం చేయడానికి అర్హత సంపాదించుకున్నాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ఇది పరిశుద్ధమైన దేవుని యొక్క స్థితి. ఇక చివరిగా మనము చూసినట్లయితే పరిశుద్ధులకు దేవుని యొక్క వాక్యములు తలంచుకొనొచ్చు. చివరి మాట చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చివరి అభిషేకము సన్మానాభిషేకము. చదవండి వాక్యం. సమూయేలు 2 జరిగించుదురని యెహోవా ఆజ్ఞయించి ఉన్న దేవుని మనస్సునకు చేయుచున్న ఈ పని ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా సెలవిచ్చున్నాడు. కావున యెహోవా వాక్కు, నన్ను త్రినీకరించు వారిని నేను ప్రభునందు ప్రియబిడ్డలారా, తైలము సన్మానం చేస్తుంది. తైలం ఏం చేస్తుందండి? సన్మానం చేస్తుంది. ఎందుకంటే లక్షలాది మంది ఇశ్రాయేలీయులు అహరోను బ్రతని కుమారులకునే ఈ తైలము ద్వారా గౌరవం దక్కింది. మొదటి స్థితి. రెండవది, తన అన్నలు యెషై కుమారులైనటువంటి అందరిలో చివరి వాడై ఉన్న దావీదునకే ఈ తైలము ద్వారా సన్మానం జరిగింది. మూడవదిగా, యేసుక్రీస్తు ప్రభువు వెలుబడి ఎంతో మంది నడిచినప్పటికీ దేవుని యొక్క ప్రభావము చేత 12 మంది అపోస్తులకే తైలమును బట్టి అనగా పరిశుద్ధాత్మ బట్టి ఏం జరిగింది? సన్మానం జరిగింది. రెండవ రాకడలో ఎత్తబడు వారలారా, మనకే సర్వలోకములో నుండి వెలికి తీయబడిన పరిశుద్ధ సమూహమైన మనలను బట్టి దేవుడు సన్మానించుకోవడానికి చూస్తున్నాడు. ఇదిగో, నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు, నేనిచ్చు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు. ఎందుకు అనగా, మనం ఒక మాట అడిగాను మిమ్మల్ని. ఇప్పటికిప్పుడు మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చారనుకోండి, జెన్యూన్గా మాట్లాడుకోండి కొన్ని విషయాలు. కలెక్టర్ గారు రాగానే మన ఇంటి బిందులో ఉన్న నీళ్లు తీసి ఆయనకి ఇస్తావా? ఎందుకేమో కోళ్ళు పారు నీళ్లు కలెక్టర్ గారు ఏం చేయడండు మర్చిపోతారేమో బహుశా. కలెక్టర్ గారు రాగానే అబ్బా కోళ్ళు పారు నీళ్ళండి, అబ్బా బయట ఉన్న బాటిల్కి ఏమాత్రం పోసుకోవండి అని చెప్పేసి ఇస్తావా? ఇవ్వం.
20 రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి బయటికి వెళ్ళి ఒక టాటా వాటర్ బాటిల్, కిల్లే వాటర్ బాటిల్, బిస్లరీ వాటర్ బాటిల్ పట్టుకొచ్చి తాగండి దొరగాలని ఇస్తాం. అదే మన చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకో, వత్తనా గట్ట వత్తనా పక్కన కూర్చొని వచ్చేస్తున్నా వెళ్ళి వెనక్కి మొత్తం ముంచి తీసి ఒక 4 గ్లాసులు పీళ్ళు పల్లెల్లో పెట్టుకుని మనం ఉపయోగించే గ్లాసులు మనం వాళ్ళకి పట్టుకొచ్చి ఇస్తాం. ఇప్పుడు మన గోల్డ్ బార్ నీళ్ళు అందరికీ మంచియే, కలెక్టర్ గారికి తప్ప మన చుట్టాలందరికీ మంచియే. ఎవరు వచ్చినా చుట్టాలే కాదు, బంధువులు స్నేహితులు ఎవరు వచ్చినా మన తోటి వారికి. అదే ఒక భిక్షగాడు వచ్చి, అయ్యా అమ్మా దాహం ఉందమ్మా కాసంతా మంచినీరు ఉంటే ఇవ్వమన్నావు అనుకో, ఇదే గ్లాసులో ఇస్తావా? అసలు మంచినీళ్ళు ఇస్తావా ఫస్ట్? బా ఎందులో ఇస్తావు? అతని పాత్రలో అన్నం ఉంది, ఏం చేస్తారు అమ్మా? ఏ గ్లాసు? ఎన్ని గ్లాసా? డిస్పోజబుల్ గ్లాస్. ఏ గ్లాసులు అండి? దాహం అందరికి ఒకటే, దాహం అందరికి ఒకటి. కలెక్టర్కి అదే దాహం వేస్తే, చుట్టాలకి అదే దాహం వేస్తే, భిక్షగాడికి అదే దాహం వేస్తుంది. కానీ ఆ పదార్థాన్ని మనం పంచిపెట్టే విధానంలో మాత్రం ఎన్ని తేడాలు వచ్చినాయి చూసారా? సన్మానించుకోవడం అంటే దేవుని వాక్యం అంటుంది, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎప్పుడు? దేవుడిచ్చు దేశములు. మరి దేవుడిచ్చు దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే దేవునిని గణపరచిన వాడే దేవుని చేత గణపరచబడుతుడు. ఎందుకంటే ఇప్పుడు ఇలారా దేవానికి ఏమంటే ఇష్టం, ఏ ఉపవాసం అంటే ఇష్టం, ఎలాంటి ఉపవాసం చేయాలని మనం అడిగితే ప్రభు అంటారు, నువ్వు లేని వారికి అన్నం పెట్టు, కష్టమన్న వారికి కష్టం తీర్చు, శ్రమ లేని వారి శ్రమ లేని బ్రతుకుతున్న వారికి శ్రమ తీర్చు. ఇది ప్రభువుకి ఇష్టమైన ఉపవాసం. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. దేవదాసయ్య గారి దగ్గరికి ఒకరు వచ్చన్నారంట, అయ్యా 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 రాకడు ఎప్పుడయ్యా అన్నారంట. అంటే దైవజనులు ఆ లోక చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకు నాయన నీకు ఎలాంటి ఆలోచన వచ్చింది అని అడిగితే, అదేం లేదు అయ్య గారు, మా తాత చెప్పాడు, ఏమని? రాకడ వచ్చేస్తుందని. మా నాన్న చెప్పాడు రాకడ వచ్చేస్తుందని. నేను నా బిడ్డలకు చెప్పా రాకడ వచ్చేస్తుందని. ఇదిగో ఓడు మనవడు కూడా చెప్పేస్తున్నాడు, ఏమని? ఎప్పుడు వస్తుంది అయ్యా అని అన్నారు. అప్పుడు దైవజనులు అన్నారంట, నువ్వు నన్ను అడుగుతావేంట్రా అబ్బాయి, నువ్వు నన్ను అడుగుతావేంటి? రాకడ ఎప్పుడని నన్ను అడుగుతావేంటి? ఎవరిని అడగాలి నువ్వు? రాకడిచ్చేది నేనా? నాకు ఎప్పుడు నేనా రాకడిచ్చేవాడిని? నన్ను అడుగుతావేంటి? నేను ఇవ్వలేని దాన్ని నన్ను అడిగితే నేనే సమాధానం చెప్పను, ఇచ్చేవాడిని అడిగా అన్నారు. మనం కూడా ఎలాగ అడుగుతాం తెలుసా అండి? మనం అలా కూర్చున్నాం అనుకో, వదిన గారు అదండి సన్నిధులు వస్తున్నాయి కదండి, చాలా అంశాలు ఉండిపోయి నీకు నెరవేరుతాయి అంటారా? వదిన గారు అన్నయ్య ప్రార్థనకి వెళ్తున్నాం కదా, ఓ అంశం పట్టుకుని వెళ్తున్నాను, 40 రోజులు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటాను అన్నయ్య, సాతాను గడి వెళ్ళెత్తాడంటావు నన్ను? ఇది ఎవరిని అడగాలి? ఎవరిని అడుగుతున్నావు? ఇప్పుడు దేవుడు నీ ఎదురుగా ప్రత్యక్షమై, భక్త నీకేం కావాలని అడిగి దేవుడు తెలుసా? బంగారం కొనుక్కొని అడుగుదామా, ఇల్లు అడుగుదామా? బంగారం అడుగుదాం, ఇల్లు అడుగుదామా? బెంజ్ కారు అడుగుదామా, ఆడి కారు అడుగుదామా, లేకపోతే ఫెరారియో పోర్షో అడుగుదామా అనుకుంటా. ఏమండి దేవుణ్ణి ఏమని అడగాలి? రాకడ ఎప్పుడు ప్రభువా అని దేవుణ్ణి అడగాలి. కానీ ఇది ఎవరిని అడుగుతున్నావు? వదినా అని ఆవిడని అడుగుతున్నావు. బంగారం గురించి, వెండి గురించి, వస్త్రాల గురించి, చీరల గురించి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? నీ పక్కన వాళ్ళని అడగాలి. ఈ విషయాలు ఎవరిని అడుగుతావు? దేవుడిని అడుగుతున్నావు. దేవుడు కనబడితే ఏం కోరుకోవాలంటే వెంటనే బుర్రకి ఎంత పని పెడుతుందో మనం ఆలోచన, తలని ఇలా బాధ చేసుకుంటాం అనమాట, ఏం అడుగుదాం అని. ఏం అడగాలో తెలియక ఏం అడగాలో అన్న ఆలోచన ఒకటి మళ్ళా. అంటే క్వశ్చన్ లేని దానికి ఆన్సర్ రాహేస్తాను, ఆన్సర్ ఉంది కానీ క్వశ్చన్ ఏంటో తెలియదు. మన రీసెంట్ గా ఒక మహానుభావుడు అంట ఫిజిక్స్ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఫిజిక్స్ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ ఆన్సర్ రాసేస్తున్నాడు అంటాడు ఎవడో స్లిప్ లెట్కి వచ్చి. ఆ రాసే సబ్జెక్ట్ కూడా తెలియకుండా దౌర్భాగ్యం చూడండి మరి. ఓ దిగ రాసేస్తుంటే మాస్టర్ ఇది ఎవడో కాపీ కొట్టేస్తుంటే వెళ్ళిపోతే అందులోనంట బాండింగ్, కెమికల్ బాండింగ్, సీక్వెన్సెస్ అన్ని ఉన్నాయంట. ఇది చూసి
రే ఏ ఎగ్జామ్ తెలుసా అంటేను అంటున్నాడు, ఫిజిక్స్ సార్ అన్న. మరి ఏంద్రా కెమిస్ట్రీ స్లిప్ పెట్టుకొచ్చావేట్రా అని వదిలేశాడంట. అంటే దాని అర్థం ఏంటి? అడిగి ఫిజిక్స్ కి కెమిస్ట్రీకి తేడా లేదు, అది ఒకటే అనుకుంటున్నాడు, సైన్స్ అంతే. అది తెలిసినదో ఒకటే. ఇందులో ఫిజికల్ సైన్స్, కెమికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, ఇలా ఎన్నో సైన్స్ ఉంటాయి. అది సైన్స్ ఒకటే తెలుసు. దేవుని విచిత్రం చూడండి. మరి మనం కూడా అంతే. చీరలు ఎవరిని అడగాలి, కార్లు ఎవరిని అడగాలి, బంగాళాలు ఎవరిని అడగాలి అంటే లోకంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుకునే విషయాలు ఇవి. కానీ ఎవరితో మాట్లాడతాం? దేవాలయ అది అని అడుగుతాం. రాకడ గురించి నీకంటే అక్షర జ్ఞానం లేని దగ్గరికి వెళ్ళి రాకడ గురించి మాట్లాడతావు. వాడికేం తెలుసు? అడిగిన నీకన్నా తెలుసు. అది ఎప్పుడో ఏంటో క్లారిటీ ఉండదు. ఆడు మరీ విచిత్రం. నన్ను అడుగుతున్నాడు ఏంటి మరీ విచిత్రం అనుకున్నా ఆడు చూస్తాడు నీ వైపు. సన్మానించుకోవటం అంటే దేవునిని నీ మాటల ద్వారా కనపరచు. అడగటం అంటే ఏంటి తెలుసా అండి? ప్రభువా రాకడెప్పుడు? ప్రార్థన ద్వారా అడుగు. ప్రభువా సంఘం ఆయుక్తం అయ్యేది ఎప్పుడు? ప్రార్థన ద్వారా అడుగు. ప్రభువా నీ రాకడలో నీ సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టు. ప్రభువు నన్ను కూర్చోబెడతాడు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను రాకడలో ఎంత పడతానంటావా? అబ్బే, పాటలు పాడుకొనిచున్నాము గాని బాటలు తెలుసుకోలేకపోతున్నాం. అయ్యగారు చెప్పేది అదే. ఏమో చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. చేయలేని వాటిని చేసి పెట్టే వాడి దగ్గరికి వెళ్ళి అడగకుండా చేయలేని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమొస్తుంది? ఏం రాదు, బూడిదా. దొందు రాసుకుంటే ఏం రాలిందంట? అదే రాదు అక్కడ. అందుకే నువ్వు నన్ను గణపరచు, ప్రార్థన ద్వారా గణపరచు. సన్మానం అంటే సాల్వగత సింహాసనం కాదు. పాటల ద్వారా గణపరచ సన్మానించుకోవాలి, స్తుతి ద్వారా సన్మానించుకోవాలి, ప్రార్థన ద్వారా సన్మానించుకోవాలి, వాక్యం ద్వారా సన్మానించుకోవాలి, వర్తమానం ద్వారా సన్మానించుకోవాలి. నీ హృదయము సమర్పణ ద్వారా దేవుని సన్మానించుకోవాలి. దేవుని సన్మానించుకోని వాడు ఈ లోకమున అనర్హుడైపోతాడు. ప్రభు అంటున్నా చూడండి, నన్ను తృణీకరించే వారిని తృణీకారవంతునిగా చేస్తాను. తృణీకరించవంతు వారు అవుతారట. గమనించుకోండి ప్రియులారా. అందుకే దేవుని వాక్యం చివరిగా మాట్లాడదు, ఆలకించుము. రాగల దినములలో నీ బలమును, నీ పితరుని యొక్క ఇంటి బలమును నేను తక్కువ చేతును. దేవుడు ఏమంటున్నాడు చూసారా? ఈ కాలము దేవుడిని గ్రహించుకోలేకపోతే మనం ఏమైపోతాం? దేవుని యొక్క సన్మాన భాగ్యాన్ని పొందని వారమైపోతాం, అందుకోని వారమైపోతాం. అప్పుడు నీ ఇల్లు ఏమైపోతండి? ఇల్లు ఏమైపోద్ది? మన తాతలు జమీందారులు ఒక్కొక్కరికి 30 ఎకరాలు, 40 ఎకరాలు, 100 ఎకరాలు ఉండి ఇప్పుడు మన దగ్గరికి వచ్చేసరికి వ్యవసాయమే అంతర్ధానం అయిపోయింది. ఏదో ఒక పని ఎదిగామా తరిగామా వాళ్ళకంటే కొత్త బట్టలు, వాళ్ళకంటే మంచి బట్టలు వేసుకున్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళు కాదు. కాలము పెరిగే కొద్దీ శోధన పెరిగిపోతుంది. కాలము మారే కొద్దీ దోషములు పెరిగిపోతున్నాయి. కాలము మారే కొద్దీ వాళ్ళు గోచీలు కట్టుకుని 100 ఎకరాల్లో బ్రతికారు. మనం సూటు బూటు వేసుకుని సెంట్లు భూముల్లో కూడా బ్రతకలేకపోతున్నాం. వాక్యాన్ని చూసుకోండి. మీ పితరులైన వారి ఇంటిని నేను బలము తక్కువ చేసేదను, నీ ఇంత ముసలివాడు ఒకడును లేకపోవును. ఈరోజు తాతలున్న ఇల్లేది, తండ్రులున్న ఇల్లేది, పిల్లలున్న ఇల్లేది, వృద్ధాశ్రమాలు తప్ప. సన్మానించుకోలేకపోవటం. నీ గృహంలో నీ పితరులనే సన్మానించను నువ్వు దేవుని సన్మానిస్తావంటే దేవుడు ఎందుకు నమ్ముతాడు? నీ తాతలు, ముత్తాతలు, పితరులు ఆది నుండి నేటి దినము వరకు ఉన్న వారికి పైనున్నవాడాయన. నెరసిన ఎంట్రుకలు దేనికి గుర్తండి? దేనికి గుర్తు? కిరీటమునకు గుర్తు, అధికారానికి గుర్తు, అనుభవానికి గుర్తు. మరి ఆ అనుభవాన్ని సన్మానించకుండా దేవుని స్థానమందు ప్రక్కకు పెడితే గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా నాన్నే ఆశీర్వదించకపోతే ఇంకా లోకాశీర్వాదాలు అంటే అందుకే అంటారు, నీ ఇంటిలో ఉన్నటువంటి స్వాస్యాన్ని సంపాదించు, ఇహలోక మందులో ఉన్న స్వాస్యము కొరకు ఆశపడవద్దు. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది. కాబట్టి ఈ 7 అభిషేకాలు మనకేమిస్తున్నాయంటే ఘనతనిస్తున్నాయి. సన్నిధి చేశాం, 40 రోజులు సన్నిధి చేసాం. ఈ సన్నిధి నీకేం నేర్పిస్తుంది? దేవునిలో ఇంకెంత ఎదగాలో నేర్పిస్తుంది, ఇంకెంత బలపడాలో నేర్పిస్తుంది, పెద్దలతో ఇలా నడుచుకోవాలని నేర్పిస్తుంది. ప్రార్థన అంటే 4 గోడల మధ్య జరిగే క్రమం కాదు. అభిషేకం అంటే 4 మధ్య జరిగే గౌరవం కాదు. నడిపింపబడిన ప్రతి క్షణము దేవుడు నీకు ఇవ్వబోయే అవకాశమే. అవకాశము కలిగిన మిమ్ములను అవకాశవాదులుగా చేయచూచు వారి నుండి తప్పించి ఈ 7 అభిషేకాలతో ప్రతిష్ఠిత తైలముతో దేవుడు అభిషేకించుకుని
7 అంతస్తులు మీకు దీవెనగా అందించును గాక. ఆమేన్.